జ్యోతిష్యం పేరుతో కొత్తగా అవతారం ఎత్తినటువంటి బాబా అశోక్ ఖతార్. వీడు మహారాష్ట్రలో మొత్తం అలాంటి మోసం చేయలేదు. వీడు మహిళల్ని లైంగికంగా వేధించుకున్నాడు, వాళ్ళందరినీ కూడా అనుభవించాడు. వాడు ఏదో కెమికల్ జల్లినటువంటి వాటర్ ఇవ్వడం, మీ ఇంట్లో ఇది 3 రోజులు పెట్టండి, మీకు 3 రోజుల తర్వాత ఇది నల్లగా మారిపోతే మీకు దిష్టి పోయినట్లు అంటాడంట. అందులో ఏదో మొత్తానికి కెమికల్ జల్లుతాడు, అంటే కలుపుతాడు. అది 72 గంటల తర్వాత ఆటోమేటిక్గానే నల్లగా మారిపోతుంది. ఇంకా వాడు మార్చేది ఏముంది? ఆ విషయం తెలియని మన వాళ్ళు దీన్ని నమ్మేసి ఇంకా ప్రచారం చేసేసి మా దిష్టి పోయింది అనుకుంటారు. ఇప్పుడు మనం మిగతాది ఒక ప్రేయర్ ఆయిల్ చూసాం, తాయెత్తులు చూస్తున్నాం, ఇవన్నిటికీ జరగనటువంటిది దీంట్లో ఏం జరుగుతుంది? ప్రేయర్ ఆయిల్ చూస్తే ఎంత నవ్వు వస్తుంది మనకి. వాళ్ళు రాసుకోరు, పాస్టర్లు రాసుకోరు, కానీ అక్కడికి వచ్చినటువంటి మిగతా వాళ్ళకి ఇస్తారు. మనం దీన్ని అవహేళన చేస్తున్నప్పుడు మళ్ళీ ఇటువైపు ఏ విధంగా నమ్ముతాము? మనకి భగవంతుడు తప్ప ఇంకెవడు లేడని మనమే చెబుతుంటే మళ్ళీ మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. వాడు 200 కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నెలకొల్పాడంటే రాజకీయ నాయకులు కూడా వీడికి సపోర్ట్ ఉంటారు మొదటి నుంచి. వాళ్ళేమో నమ్మేసి ఇంతమంది మహిళలు వాడి దగ్గర రకరకాలుగా లొంగిపోయారు. చివరికి వాడు వీడియోలు తీసి వీళ్ళందరినీ లొంగ తీసుకొని ఇచ్చేసాడు. అంటే మనల్ని వీళ్ళందరూ మామూలుగా మోసం చేయడం లేదు, నమ్ముతున్నాం కాబట్టి. ఆ మధ్య ఉత్తరప్రదేశ్లో ఒకడు అలాగే, వాడు తాగినటువంటి మట్టిని బొట్టుకు పెట్టుకోవడానికి ఒకడి మీద పడి లాస్ట్కి 120 మంది 105 మంది చనిపోయారు అప్పుడు 2 సంవత్సరాల క్రితం. సిగ్గుండొద్దు మనకి కనీసమైన. నువ్వు భగవంతుడిని కోరుకో, శ్రీకృష్ణుడినా, శివుడినా, రాముడినా, ఎవరినైనా సరే నీ ఇంట్లో మొక్కుకో, లేదా మీ పక్కనే ఉన్నటువంటి గుడికి వెళ్ళు. ఇంకా వెళ్ళాలనుకుంటే తీర్థయాత్రలకు వెళ్ళు. శ్రీశైలం ఉంది, అరుణాచలం ఉంది, తిరుపతి ఉంది, ఇంకా దగ్గర మన దగ్గర ఎన్నో ప్రత్యేకమైనటువంటి ఆలయాలు ఉంటాయి. కానీ మనం వాటి వైపు చూడము. మన దేశంలోనే కాదు, అంటే మన దేశంలో అనేక పెద్ద పుణ్యక్షేత్రాలు, అంటే ఒక తిరుపతో లేకపోతే ఒక ఏంటిది కాశీ, అయోధ్య, సోమనాథ, అమర్నాథ్, ఇలాంటివే కాదు, మన చుట్టుపక్కల ఉన్నటువంటివి చాలా ఉన్నాయి చిన్న దేవాలయాలు. లేదా వెళ్తే ఒకేసారి పొలోమని మీద వెళ్ళిపోవడం, మనల్ని మనమే చంపుకోవడం. దేవాలయాలకు కూడా అంతే, ఒక క్యూ లైన్ ఉండదు, ఏమీ ఉండదు, మనల్ని మనమే పొడుచుకొని చంపుకుంటాం, మన మీద మనమే ఎక్కి తొక్కేస్తాం. అది భగవంతుడి దగ్గరికి వెళ్తున్నామా లేకపోతే భగవంతుడిని చూయాలని పేరుతో ఆ ప్రాంతాలకు వెళ్తున్నామా అర్థం కావాలి. కొన్ని వెళ్తామా, తిరుపతి అంతా వెళ్తాము, ఒక 15 గంటలు 16 గంటలు లైన్లో నిల్చుంటాం. కరెక్ట్గా దేవుడి దగ్గరికి వచ్చేసరికి కళ్ళు మూసుకొని మొక్కుతాం. పోనీ సరే చూసి మొక్కుతున్నాం అంటే ఎంత తొందరగా దర్శనం అయిపోతాం, ఎంత తొందరగా ఇంటికి వచ్చేద్దాం. అది చిన్న దేవాలయమైన అంతే, పెద్ద దేవాలయమైన అంతే. తొందరగా దర్శనం అయిపోలే, ఇంటికి పారిపోలే అంతే. అది ఒక పని, అది ఒక ఒత్తిడితో కూడినటువంటి పని అయిపోతుంది మనకి. భగవంతుడిని ఇలాగ నమ్ముతాం, ఆ భగవంతుడి అవతారం వేస్తే ప్రతి ఒక్కడిని నమ్మేస్తాం. మనకంటూ ఒక జ్ఞానం, కనీసం జ్ఞానం ఉండదు. భగవద్గీత మనం చదువుకొని ఏదైనా కష్టం వస్తే అక్కడి నుంచి సమస్యలు వెతుక్కోవాలి. రామాయణం చదువుకోవాలి, అక్కడి నుంచి సమస్యలని పరిష్కారాలు వెతుక్కోవాలి. మనకాడ అన్ని ఇక్కడ పరిష్కారాలు పెట్టుకొని సమస్యలు ఉన్నాయని ఎక్కడికెక్కడికో పారిపోతే ఎట్లా? మనల్ని మోసం చేయకపోతే ఏం చేస్తాడు? లబోదిబోం అనుకున్న తర్వాత బాదుకుంటే ఏంటి ఉపయోగం? ఇలాంటి వెధవల్ని ప్రోత్సహిస్తున్నది మనమే, దీన్ని పరిష్కరించాల్సింది కూడా మనమే.